ఇప్పుడు నేను నీళ్లతో మీకు బాప్టిజం ఇస్తూ ఉన్నాను. నా వెనకాల వచ్చేవారు నాకంటే శక్తిమంతులు. వారు నీళ్లతోనూ పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ బాప్టిజం ఇస్తారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ నీళ్ల బాప్టిజం దేనికి సూచనగా ఉంది అంటే, నువ్వు మారు మనసు పొందుతున్నావు, యేసు ప్రభు సొంత రక్షకుడిగా నువ్వు అంగీకరిస్తున్నావు, ఆయన ఒక్కరే నిజమైన దేవుడు అని నువ్వు నమ్ముతున్నావు. ఆమేన్. సో ఈ నీళ్ల ద్వారా నువ్వు బాప్టిజం తీసుకోవడం ద్వారా నువ్వు యేసు రక్తంతో కడగబడ్డావన్నట్టుకు సూచనగా ఉంది. అయితే పరిశుద్ధాత్మ ద్వారా బాప్టిజం పొందుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మ బాప్టిజం అంటే అర్థం ఏంటి? పరిశుద్ధాత్మ బాప్టిజం అర్థం ఏంటి అంటే, నువ్వు కళలు చూడడం వారి ద్వారా, నువ్వు దర్శనాలు చూడడం ద్వారా, లేకపోతే నీకు వాక్యం అర్థం అవ్వడం ద్వారా, నువ్వు పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు బాప్టిజం పొందావని అర్థం. వాక్యం సెలవిస్తుంది, అంత్యకాలమందు నా ఆత్మ మనుషులందరి మీద నేను కుమ్మరిస్తాను. కాబట్టి అగ్ని బ్యాప్టిజం పొందుకోవాలి. అగ్ని బ్యాప్టిజం అంటే ఏంటి? అపోస్తులందరూ కూడి ఉండగా వారి మీద అగ్ని నాలుకలు వంటి నాలుక ఒకటి దిగి వచ్చింది. ఆమెన్. ఎల్వహకు హహతు రామ షహీకబ అల్బగ తూతియా. దేశములో దేవుడు గొప్ప కార్యాలు ప్రారంభించాలంటే మన మీద పరిశుద్ధాత్మ అగ్ని దిగిరావాలి, యెహోవా ఆత్మ దిగిరావాలి. ఈ బ్యాప్టిజం పొందుకున్న మీరు ఇక ఎన్నడూ పాపం చేయకుండగా, ఇక ఎన్నడూ బలహీనతలు పడకుండగా, మీరు మరల క్రొత్త వ్యక్తిగా ఒక తల్లి గర్భంలో ఏ విధంగా జన్మిస్తూ ఉన్నారో మీరు యేసు రక్తంలో జన్మిస్తా ఉన్నారు. ఇక మీదట తల్లి అయినా తండ్రి అయినా నజరేయుడైన యేసు ప్రభువే. బాహ్య సంబంధమైన తల్లిదండ్రులు లేరని కాదు, ఉండొచ్చు. అయినా వాక్యం ద్వారా, ఈ నీటి ద్వారా నీవు తీసుకుంటున్న ఈ బ్యాప్టిజం, పరిశుద్ధాత్మ అగ్ని నువ్వు పొందుకోబోతున్న బ్యాప్టిజం నిశ్చయంగా ఆశీర్వాదకరంగా ప్రభు నిన్ను మారుస్తారు. ఆమె